ఆయన దొంగ డబ్బు లెక్కలో అవన్నీ దాచుకోవడానికి దోసుకోవడానికి మూట ముడుపులు కట్టుకోవడానికి ఆయన వెళ్తామే అదే ఆయనకి అదే పని. ఇంకా రెండో పని ఏమి ఉండదు. రెండో పని ప్రజల్ని పిండించుకెళ్ళాలి. ఇక ఆయన ఇష్టం. ఇక అది ఆయన మైండ్కే వదిలేసాం. ఆయన కూసేపు తాడేపల్లి, కూసేపు బెంగళూరు, కూసేపు ఇప్పుడు మళ్ళీ కొత్తగా హైదరాబాద్. అంటే హైదరాబాద్ లో మళ్ళీ సెంటిమెంట్ అన్న ఉంటదంటారా? గెలుస్తానని హైదరాబాద్ లో సెంటిమెంట్ ఉండడానికి అసలు అవకాశమే లేదండి. హైదరాబాద్ లో అంతే కదా, మరి బెంగళూరు వెళ్ళిపోయింది, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చేసారు. ఆయనకి హైదరాబాద్ లో పిచ్చ భయం ఉంది. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో ఎట్టి బస్సులు ఎదురు చెల్లెలు ఉంది. చెల్లెలు గారిని పక్కకు పెట్టేశాడు, ఫ్యామిలీని పక్కకు పెట్టాడు. అవన్నీ ఆయన పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు అనుకోండి ఏంటి. ఇక దాని మీద అయితే ఆయనకి ఎటువంటి క్లారిటీ లేదు. రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయారు అనేది ఆయనకి అనవసరం. గత 5 సంవత్సరాలు చేసిన దుర్మార్గమైన పాలన, దుష్టమైన పాలన, అసలు ఎంత నరకాసుర పాలన చేశారంటే అంత నరకాసుర పాలన చేశారు.